అంతులేని సంపద ఏమైపోతోంది? ఎక్కడికెళ్తోంది? ఎవరు ఎత్తుకెళ్తున్నారు? అసలు నిజంగానే చోరీ జరుగుతోందా? పద్మనాభుడి సంపదపై ఎవరు కన్నేశారు? ఇవి దేశవ్యాప్తంగా స్వామివారి భక్తులతో పాటు అందరిలోనూ కదులుతున్న ప్రశ్నలు. అనంత పద్మనాభుడి దేవాలయంలోని బంగారాన్ని ఇంటి దొంగలు ఎత్తుకెళ్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ. పద్మనాభుడి ఆలయ నేలమాళిగల్లోని బంగారాన్ని కేజీలు తరలించుకెళ్తున్నట్లు గోపాల సుబ్రహ్మణ్యం నివేదికలో సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఇప్పటివరకు 17 కిలోల బంగారాన్ని ఇసుకలో కలిపి ఎత్తుకెళ్లినట్లు అనుమానించారు. నకిలీ నగలకు బంగారు పూత పూసే యంత్రాలు ఆలయం లోపల ఉండడంతో బంగారం చోరీ నిజమేననిపిస్తోందని సుప్రీంకు వివరించింది కమిటీ. ఆడిట్ అధికారులు సరిగా ఆడిటింగ్ చేయలేదని చెప్పిన కమిటీ మాజీ కాగ్ వినోద్ రాయ్, రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ లాంటి స్వతంత్ర వ్యక్తులతో రీఆడిటింగ్ చేయించారని సుప్రీంకోర్టుకి వివరించారు కమిటీ సభ్యులు. కమిటీ రిపోర్టుతో పద్మనాభుడి భక్తులు షాక్ అవుతున్నారు. స్వామివారి సంపద దొంగల పాలవుతుందని ఆందోళనలో ఉన్నారు. ఈ బంగారం చోరీ వెనుక ఎవరి కుట్రలున్నాయని ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. పెద్ద వారి హస్తం ఉంటుందని లెక్కలేస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనేది పాత సామెత. ఇంటి దొంగను పద్మనాభుడైనా పట్టుకోగలడనేది ఇప్పుడు కేరళలో వినిపిస్తున్న సామెత. మరి బయటకు తెలియకుండా స్వామివారి సంపదను మాయం చేస్తున్న దొంగలను పట్టుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. బంగారానికి రక్షణ లేకుండా పోయిందని, ఇకనైనా భద్రత పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.